పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆకాశాన్ని అంటినటువంటి నిత్యావసర సరుకుల ధరలపై ఇవాళ ఏదైతే అసెంబ్లీలో వాయిదా తీర్మానించామో దాన్ని స్పీకర్ గారు మరి యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అదేవిధంగా మరి పేదల పక్షాన ఆ మహిళల పక్షాన ఆ నిత్యావసర ధరలపై చర్చించేటువంటి అవకాశం ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఏమీ కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదని గతంలో ఒక పాత సినిమాలో ఒక పాట మనం చూస్తుండేవాళ్ళం. ఆ పాట ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా సామాన్యుడు వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధరలు మోత, పన్నుల వాత, ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, మరి పర్టికులర్గా మరి ఏదైతే పెట్రోల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లీటర్ 70 రూపాయలు ఉంటే ఈవేళ అది 111 రూపాయలు అవడం కానీ, అదేవిధంగా డీజిల్ మరి ఏదైతే ఆ రోజు 69 రూపాయలు ఉంటే ఈరోజు 99 రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి. ఈవేళ వాళ్ళు అంటూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కదా అని. కానీ 32 వాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 35% పెంచడం వల్ల ఈరోజు అదనంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్కి అదనంగా 8-10 రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేస్తున్న మాట వాస్తవమా కాదా? అదేవిధంగా ఏదైతే బియ్యం ఏదైతే ఉందో గతంలో 40 రూపాయలు ఉంటే ఈవేళ 55 రూపాయలు 60 రూపాయలకు కేజీ మరి పెరిగినటువంటి పరిస్థితి. కందిపప్పు గతంలో 80 రూపాయలు ఉంటే ఈవేళ 160 రూపాయలు అయినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా చింతపండు 120 రూపాయలు ఉంటే ఈరోజు 240 రూపాయలు, మినపప్పు గతంలో 70 రూపాయలు ఉంటే ఈవేళ 150 రూపాయలు, పంచదార గతంలో 26 రూపాయలు ఉంటే ఈవేళ 45 రూపాయలు, వంట నూనె 60 రూపాయలు ఉంటే ఈవేళ 130-140 రూపాయలకి ఈవేళ పెరిగినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి ఈవేళ గ్యాస్ మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 600 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈరోజు మరి 1200 రూపాయల వరకు ఎగబాకినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ మహిళలు కట్టెల పొయ్యి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి. మరి ఇంకా కరెంటు బిల్లు అయితే చెప్పనవసరంలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు ఈ 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా గతంలో 200 రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈవేళ 1000 రూపాయలు మరి ప్రతి నెల కూడా మినిమం ఆ యొక్క ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి. అదేవిధంగా లిక్కర్ అయితే మరి ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పి పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి వాళ్ళ మద్యాన్ని ఆదాయంగా మార్చుకుని 60 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ని ఈవేళ 250 రూపాయలకి పెంచి మరి ఏదైతే ఆ యొక్క పేదల జేబుల్ని కొల్లగొట్టడం, అదేవిధంగా ఆ పేదల ఆరోగ్యాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేబుల్ ఆ రోజు 149 రూపాయలు నెలకి కనెక్షన్కి ఉంటే ఈరోజు 350 రూపాయలకి పెంచడం. ఇట్లా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ధరలు మోత, ఏదైతే పన్నులు వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇవన్నీ సరిపోవన్నట్టుగా మరి ఈవేళ ఏదైతే పన్నులు, ఎందుకంటే ఈవేళ డ్రైనేజీ పన్ను, ఇంటి పన్ను, వాటర్ పన్ను, పోల్ పన్ను, వీటన్నిటితో పాటు చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని మరి మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా ఏదైతే రేషన్ ఉంది మీ అందరికీ తెలిసి ఈవేళ రేషన్లో బియ్యం తప్ప రెండవది ఏది కూడా ఆ సామాన్యుడికి అందనటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, ఆయిల్ ప్యాకెట్, చింతపండు ఇట్లా 6 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు సగం ధరకి సామాన్యుడికి అందించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని ఎగ్గొట్టారు. కోవిడ్ టైంలో మరి అదనంగా ఇచ్చేటువంటి నిత్యావసరాలు కూడా ఒక్కడి కూడా ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇవ్వకుండా పేదల కడుపు కొడుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లో మనం చూస్తే 4 సభ్యులున్నటువంటి కుటుంబం, 4 సభ్యులున్నటువంటి కుటుంబంలో మరి నెలకి గతంలో 2000 రూపాయలు నిత్యావసర ధరల కోసం వేచిస్తే మరి ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఈవేళ 7,000-8,000 రూపాయల వరకు కూడా మరి ఎగబాకినటువంటి పరిస్థితి. అంటే అదనంగా ఒక కుటుంబానికి నెలకొచ్చే సమయానికి 5,000 రూపాయలు అదనంగా, అంటే 5,000 నిత్యావసరాలకు అదనంగా నెలకంటే సంవత్సరానికి 60,000 రూపాయలు.
అంటే 5 సంవత్సరాల్లో 5/60 3 లక్షల రూపాయలు ఒక్క ధరల పెరుగుదలతోటే సామాన్యుడు కష్టం నష్టపోతున్నటువంటి పరిస్థితినే ఈవేళ వాయిదా తీర్మానం ద్వారా అసెంబ్లీలో చర్చించాలని మేము పట్టుబడితే మరి ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ చేరుతాయనేటువంటి ఉద్దేశంతో కుట్రతో ఈవేళ ఈ అంశాన్ని చర్చకు తీసుకోకుండా అక్రమంగా మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ ధరల పెరుగుదలతోటి ఈ పన్నుల వాతతోటి ఎవరైతే మోసపోయి దగా పడినటువంటి ఆ పేదలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి